హైదరాబాద్లో డిసెంబర్ నెల నుంచి భూగర్భ జలాలు తగ్గాయి. అందుకు అనుగుణంగా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వాటర్ బోర్డు తెలిపింది. నీటి కొరత నేపథ్యంలో 69 నుంచి 80 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను పెంచామని వివరించింది. కూకట్పల్లి, నిజాంపేట, కుత్బుల్లాపూర్, మియాపూర్, అయ్యప్ప సొసైటీ, కొండాపూర్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పింది. కృష్ణా ఫేజ్ 3, సింగూరు, మంజీరా, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి నీటిని ప్రతిరోజు తరలిస్తున్నామని అంటున్న వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నీటి ఎద్దడి మొదలైంది. పూర్తిగా జలమండలి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? సమ్మర్ దాదాపు 3 నెలలు ఉండటంతో ప్రస్తుతం ఆ వాటర్ ట్యాంకుల డిమాండ్ కావచ్చు, ఇక అంతేకాకుండా నీటి సప్లై ఏ విధంగా చేయబోతున్నారు? మనతో మాట్లాడడానికి జలమండలి ఎండీ అశోక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేయబోతున్నారు సార్? ఎందుకంటే చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిందని తెలుస్తుంది. ఏ విధంగా చేపట్టబోతున్నారు సార్? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి గ్రౌండ్ వాటర్ చాలా తొందరగా డిప్లీట్ అయింది. మనకి స్టాటిస్టిక్స్ కనుక 3-4 ఇయర్స్ నుంచి కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్ జనవరి ఎండింగ్, ఫిబ్రవరిలో మాత్రమే గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయి బోర్వెల్స్ డ్రై అయ్యాయి. బట్ ఈ సంవత్సరం మీరు కనుక డేటా చూస్తే ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచే మనకి బోర్వెల్స్ డ్రై అయ్యే సంఖ్య పెరిగింది. ఎందుకంటే ట్యాంకర్స్ బుకింగ్ ఎట్లా అవుతుంది అన్న దాని మీద మనం వాటర్ సప్లై చేసేది ఏదైతే ఉందో అది ఇయర్ మొత్తంలో కూడా సేమ్ క్వాంటిటీని మనం సప్లై చేస్తాం. సో 9 నెలల్లో ప్రాబ్లం లేనిది 3 నెలల్లో ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. సో ఈ సంవత్సరం ఏదైతే గ్రౌండ్ వాటర్ డిసెంబర్ నుంచే తగ్గిందో మేము జనవరి డేటా, డిసెంబర్ డేటాను చూసాము. గత సంవత్సరం కంటే ట్యాంకర్స్ డిమాండ్ 60 నుంచి 65-70% పెరిగింది కొన్ని ఏరియాల్లో. ముఖ్యంగా 6 డివిజన్స్లో 21 సెక్షన్స్లో ఆల్మోస్ట్ 70%, 80% ట్యాంకర్స్ పెరిగింది. సో మిగతా అన్ని ఏరియాస్లో ప్రాబ్లం లేదు, కానీ ఈ 6 డివిజన్స్లో 21 సెక్షన్స్నే మనకి మేజర్గా ప్రాబ్లం ఉంది. ఆ ప్రొజెక్షన్ తీసుకొని నెక్స్ట్ 100 డేస్కి మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ 100 డేస్లో నిజంగానే అలాగే కనుక పెరిగితే ఎంత ట్యాంకర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, విత్ ఇన్ టైంలో ఇవ్వగలమా లేదా అనే దాని మీద వర్కౌట్ చేశాము. దానికి అనుగుణంగా మనం నంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ పెంచాము, నంబర్ ఆఫ్ ట్యాంకర్స్ పెంచాము. సో విత్ ఇన్ 24 అవర్స్లో సప్లై చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. సో దానివల్ల ఈవెన్ ఫిబ్రవరిలో మనకి చూస్తే ఆల్మోస్ట్ 66% పెరిగింది ఈ మంత్లో. బట్ స్టిల్ విత్ ఇన్ 24 అవర్స్లో సాఫీగా వెళ్తుంది. సో నెక్స్ట్ 3 మంత్స్ 100 డేస్ కూడా ఇదే రకంగా మానిటరింగ్ చేసి విత్ ఇన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్స్ చాలా వరకు 69 నుంచి దాదాపు 80 వరకు కూడా పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు. కొన్ని ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్ ఏదైతే గండిపేట ఏరియాలో కూడా బోర్వెల్స్ నుంచి కూడా నడిపిస్తూ ఉన్నారు. అనధికారికంగా నడిచేటువంటి వాళ్ళ దానిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా సార్ వాళ్ళ మీద? సో మన దగ్గర లాస్ట్ టైం చూస్తే 700 to 800 ట్యాంకర్స్ మాత్రమే రిజిస్టర్ అయి ఉన్నాయి. బట్ ఈ సంవత్సరం ఈ రోజుకి మనం ఆల్మోస్ట్ 950 ట్యాంకర్స్ బుక్ చేసాము, రిజిస్టర్ అయిపోయినాయి. అరౌండ్ 1000 ట్యాంకర్స్కి మనం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి వాటర్ బోర్డుకు సంబంధించిన ట్యాంకర్స్ సప్లై చేయడం ప్రాబ్లం లేనప్పుడు ప్రైవేట్ దగ్గరికి వెళ్ళాలి. జనరల్గా మనం 500 రూపాయలకి ట్యాంకర్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళ దగ్గర 1500 రూపాయలు తీసుకుంటున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. కస్టమర్స్ దగ్గరనే ఏదో ప్రాబ్లం ఉంది. రెండవది, మీరు అన్నట్టుగా వేరే బయట బోర్వెల్స్ నుంచి ప్రైవేటు వ్యాపారం చేస్తున్నారంటే అది వాల్టా యాక్ట్ కింద వస్తుంది. దానికి రెవెన్యూ స్టాఫ్ ఉంటుంది, కలెక్టర్, ఆర్డీఓస్ వీళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుంటారు. సో అది వాటర్ బోర్డు పరిధిలోకి రాదు. బట్ వీఆర్ సప్లయింగ్ గుడ్ క్వాంటిటీ వాటర్. సో ప్రజలు ఇంకా ప్రైవేట్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడైతే సరౌండింగ్ ఏరియాస్ ఉన్నాయో సరౌండింగ్ ఏరియాస్లో మాత్రమే అది జరుగుతుంది. కోర్ సిటీలో అయితే ప్రైవేట్ ట్యాంకర్స్ తక్కువ. అది కూడా ఓన్లీ కమర్షియల్ వాళ్ళు, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో రోజుకి 5 ట్యాంకర్లు 10 ట్యాంకర్లు కావాలన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని మంత్లీ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తారు. సో అది వాళ్ళ పర్సనల్ దాని మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ మనం ఏబుల్గా సప్లై చేయగలం. ఏ ఏరియాలో ఎక్కువ శాతం వాటర్ ట్యాంకులు బుక్ అవుతున్నాయి సార్? ఆ ఏరియాలో ముందస్తు చర్యలు ఏ విధంగా చేపట్టబోతారు? ముఖ్యంగా ఏరియాస్ చూస్తే మాదాపూర్, కొండాపూర్, అయ్యప్ప సొసైటీ, గచ్చిబౌలి వరకు ఒకటి, అదొక బెల్ట్. సో అక్కడ మ్యాక్సిమం 100% ఎక్స్ట్రా బుక్ అవుతుంది. మీకు తెలుసు మల్టీ స్టోర్ బిల్డింగ్స్ చాలా వచ్చినాయి, గ్రౌండ్ వాటర్ తొందరగా డిప్లీట్ అయిపోయింది. సో అక్కడ మేమేం చేసాము, 2 ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర 4 చేసాము, ఫిల్లింగ్ పాయింట్స్ని డబుల్ చేసాము, నెంబర్ ఆఫ్ ట్యాంకర్స్ పెంచాము. సో లాస్ట్ టైం కంటే ఎఫిషియెంట్గా వెళ్తుంది ఇప్పుడు. మీరు ఈవెన్ విత్ ఇన్ SLA టైం చూస్తే కూడా చాలా బాగా వెళ్తుంది. ఈ మధ్య నేను 30 కన్నా సెక్షన్కి వెళ్ళినప్పుడు 4 o'clock వెళ్ళాను. చూస్తే ట్యాంకర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఏంటి నిలబడి ఉన్నారు అంటే, అయిపోయింది సార్, మళ్ళీ వచ్చిన కొద్దీ పంపిస్తున్నాం. సో టైట్ పొజిషన్ అయితే లేదు. ఎప్పుడన్నా సప్లైలో మాకు ప్రాబ్లం వచ్చి గోదావరి షట్ డౌన్ లేకపోతే కృష్ణా షట్ డౌన్ వచ్చినప్పుడు
ఆ 2-3 రోజులు మాకు ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ ట్యాంకర్స్ బుక్ అవుతాయి. ఎందుకంటే మేము రిపేర్ చేసినప్పుడు సప్లై ఆపేస్తాం కాబట్టి అప్పుడు కొద్దిగా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. అదర్వైజ్ వితిన్ టైంలో మనం సప్లై చేయగలుగుతున్నాం. సో ప్రగతి నగర్, కుకట్పల్లి, కుతుబుల్లాపూర్, అట్లాగే బండ్లగూడ, కొంత ఈ షేక్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ మీకు తెలుసు. సో ఈ 5-6 ఏరియాస్లో మాత్రమే మనకి హైలీ డిమాండెడ్ ఏరియా. చివరిగా ఒక ప్రశ్న సార్, వచ్చేటువంటి మార్చి, ఏప్రిల్, మే నెల అనేది చాలా వరకు క్రిటికల్ పొజిషన్లో ఉంటుంది కదా. ఆ వాటర్ ఎక్కడెక్కడ నుంచి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ వాటర్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? కృష్ణా కావచ్చు, లేదంటే సింగూరు కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, వీటి నుంచి ఎట్లా ప్లాన్ చేస్తా ఉన్నారు సార్? మనము ఒక్కటే అండి, సమ్మర్కి స్పెషల్గా వాటర్ తీసుకోవడం ఏమి ఉండదు. మనకి 100% వర్షాకాలంలో ఎంత వాటర్ తీసుకుంటామో ఎండాకాలంలో కూడా ఈక్వల్ వాటర్ వస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం కెపాసిటీ మనం ఈవెన్ రైనీ సీజన్లో కూడా మ్యాక్సిమం కెపాసిటీ తీసుకుంటాం. కృష్ణా నుంచి వచ్చే 270 MGD కానీ, గోదావరి నుంచి వచ్చే 160 MGD, మొత్తం 550 MGD అనేది మనకు 360 డేస్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న షట్ డౌన్ ఉంటే తప్పితే అదర్వైజ్ 360 డేస్ వస్తుంది. సో మ్యాక్సిమం కెపాసిటీ మనం డ్రా చేసినప్పటికీ సరిపోవట్లేదంటే గ్రౌండ్ వాటర్ వల్ల మాత్రమే. అడిషనల్గా కన్స్యూమర్స్ అడుగుతున్నారు కాబట్టి మనకు సోర్స్ నుంచి ప్రాబ్లం లేదు. సోర్స్ నుంచి వచ్చే వాటర్ 100% డ్రా చేస్తున్నాము. ఎక్కడైతే ఈ 5 ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ పడిపోయిందో అక్కడ మాత్రమే మనకి చాలా ప్రాబ్లం ఉంది. దాన్ని మనం ట్యాంకర్స్ ద్వారా సప్లిమెంట్ చేస్తాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో కొంత డిమాండ్ అనేది పెరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆ డిమాండ్కి అనుగుణంగానే వాటర్ కూడా సప్లై చేస్తాము. అటు ప్రైవేట్ ట్యాంకర్స్ కు సంబంధించినటువంటి అంశాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నెలల కాలం పాటు చాలా అలర్ట్ గానే ఉన్నామంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. కెమెరామెన్ అరవింద్తో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్.